గారు ఒక్క నిమిషం డాక్టర్ పార్థసారథి గారు అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. పార్థసారథి గారు నమస్తే, నేను బలరామ్ అండి. నమస్కారం అండి సార్, ఇవాళ ఎట్లా చూస్తున్నారు? ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కామెంట్స్, ఒకటి బీజేపీ మీద కామెంట్స్ చేశారు, అదేవిధంగా బీజేపీ మహిళా నేతల మీద కూడా కామెంట్స్ చేశారు. ఆయనకు అది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు, గతంలో ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇటువంటి కామెంట్సే చేసేవారు, ఆయన దివాకర్ రెడ్డి గారు కూడా ఇటువంటి కామెంట్స్ చేసేవారు. ఇవాళ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దగా వారి కామెంట్స్ మీద ఇది కానప్పటికీ ఇవాళ ఒక విషయం మీద వస్తే ఇవాళ కూటమి పార్టీలో ఉన్న నేతలను కూడా ఆయన స్పేర్ చేయకుండా మాట్లాడడం ఎట్లా చూస్తున్నారు? ఇది కేవలం బరిదెగింపు మాత్రమే. ఇప్పుడు బీజేపీ నాయకులు ఎవరో బస్సు తగలబెట్టారని ఆరోపణలు చేస్తున్నాడు అతను. ఏ ఆధారంతో ఆరోపణలు చేస్తున్నాడు? ఫోటోలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, సీసీ ఫుటేజ్ ఉందా, లేకపోతే ఆయనకి ఏదైనా అనుమానం ఉంటే నేరుగా పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ అవుతుంది, చేస్తుంటే వాళ్ళు శిక్షిస్తారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎవరు బస్సు కాల్చారో దాన్ని తీసి బయట పెట్టామని పోలీసులు అడుగుతా ఉన్నాం, ఆయన కూడా చెప్తా ఉన్నాం. అది వదిలిపెట్టి నేను కేసులు ఇవ్వను, నేను కేసే పెట్టను, నాకు పోలీసులు అంటే నమ్మకం లేదు, ప్రభుత్వం అంటే నమ్మకం లేదు, ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి వాదన ఏదైతే ఉందో దీన్ని ఎవరు హర్షించరు. భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని ఒప్పుకోదు. రెండవది ఏంటి, భారతీయ జనతా పార్టీ మీద నేరుగా అతను చేసే ఆరోపణ, ఆయన స్థాయి సరిపోదు. భారతీయ జనతా పార్టీ లాంటి పెద్ద దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని ఒక చిన్న మున్సిపల్ చైర్మనో లేకపోతే మాజీ ఎమ్మెల్యేనో ఆయన కామెంట్ చేసే స్థాయి సరిపోదు ఆయనకి. ఆయన బీజేపీతో పాటుగా అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ కానీ మిగతా సంస్థల్ని నోటికొచ్చి మాట్లాడుతా ఉన్నాడు. ఇది ఉపేక్షించేది లేదు. ఇది కూటమి కాదు, ఇది వ్యక్తిగతం. దీన్ని కూటమి చూడాల్సిన పని లేదు. ఇది పూర్తిగా వ్యక్తిగతం. అతని నోటి దురుసు, అహంకారం, ఎవడు ఏం మాట్లాడినా చెల్లుబాటు వద్దులే అనేటువంటి ఆ రకమైనటువంటి ఆలోచన విధానం. దీన్ని మేము సరైన సమాధానం చెప్పాల్సిందే. సార్, అంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఒకటి, ఆయన కొంత బీజేపీని ఉద్దేశించి కొంత వివాదాస్పదం, ఆ పదాలు వాడుకోలేము, ఆయన బీజేపీ నాయకులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ మనం అది ఇక్కడ మాట్లాడుకోలేని పరిస్థితి. అయితే ఒకటి ఆయన చెప్తుంది, నేనేదో అక్కడ ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటే మీరు కొంచెం మంచి లేడీస్ తోటి మాట్లాడించాల్సింది కానీ ఇటువంటి వాళ్ళతో మాట్లాడించారని చెప్పేసి వాళ్ళ క్యారెక్టర్స్ అసాసినేట్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మంచి లేడీస్ ఏంటి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరన్నా మాట్లాడతారు. దాంట్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఏముంటది? ఇప్పుడు ఈయనేం మంచివాడు, లేకపోతే ఏ పార్టీలో అందరూ మంచివాళ్లే మాట్లాడుతా ఉన్నారు, చెడ్డవాళ్లే మాట్లాడతారు. ఎవరి క్యారెక్టర్ని ఎవరు జడ్జ్ చేస్తారు చెప్పండి? వాళ్ళది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని జడ్జి చేసే అధికారం ఇతనికి ఎక్కడుందండి? ఇతను ఏమంత గొప్పవాడు చెప్పండి? ఇతను ఫ్యాక్షనిస్ట్ అంతే. ఇతను ఇంకోరి గురించి సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాడా? ఇప్పుడు పార్టీని మాట్లాడడం సరైంది కాదు, పార్టీ కూడా కార్యకర్త గురించి మాట్లాడడం సరైంది కాదు. ఇష్యూ ఉంటే చెప్పాలా, దాంట్లో జెన్యూనిటీ ఈ కారణం చేత మాట్లాడుతున్నానని చెప్పాలా. ఇంకోరి క్యారెక్టర్ ని జడ్జి చేసేటువంటి గొప్పతనం ఈయన దగ్గర ఎక్కడుంది సార్? అది కదా మా వాదన. కాబట్టి ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, పద్ధతిగా మాట్లాడాలా. అలా లేనప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంతవరకు క్లారిటీ ఇవ్వగలుగుతాను నేను. సార్ సార్ ఇంకొక విషయం మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఆయన ఒక్క బీజేపీనే కాదు, ఇవాళ ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్నే ఆయన టార్గెట్ చేసినట్టు కనిపించింది. డైరెక్ట్గా పోలీసులు మీద కూడా ఆయన కామెంట్ చేశారు. పోలీసుల మీద కామెంట్ చేయడం అంటే ఒక రకంగా కూటమి ప్రభుత్వం అసమర్థంగా ఉండడము, లేకపోతే అక్కడ చేతగాని పోలీసులను పెట్టుకోవడం, లేకపోతే పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటమే. ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న పౌరుడికైనా సరే, ఒక ప్రజాప్రతినిధికైనా సరే వ్యవస్థల పట్ల నమ్మకం ఉండాలా. పోలీసు వ్యవస్థ అయినా సరే, ప్రభుత్వ వ్యవస్థ అయినా సరే, ఇంకోటి అయినా సరే, మీడియా అయినా సరే, ఈ వ్యవస్థల మీద నమ్మకం ఉండాలా. ఎక్కడో కొన్ని తప్పులు జరగవచ్చు, నేను కాదని, కానీ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా నేనే రాజు, నేనే మంత్రి, నేనే గొప్పవాడిని, సర్వస్వం నేనే అంటే అది ప్రజాస్వామ్యం నడవదు. అలాగా ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిందే, ఎవరైనా సరే పార్లమెంటు పద్ధతుల్లో భాష మాట్లాడాల్సిందే, ఎవరైనా సరే ఒకరినొకరు గౌరవించుకోవాల్సిందే, తప్పులు ఉంటే ఎత్తి చూపాల్సిందే. ఇది నమ్మేది భారతీయ జనతా పార్టీ. అలా కాకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం మొదలు పెడితే అంతం ఎక్కడుంది చెప్పండి? అలా కుదరదు అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం.
సార్ ఇంకా ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. మొన్న ఆదినారాయణ రెడ్డి గారితో ఒక వివాదము, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలవడము, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈయన వెళ్లకుండానే సరే కొంత సైలెంట్గా అవ్వడము, ఇప్పుడు మీరు ఏమైనా కంప్లైంట్లు ఇస్తే మళ్ళీ ఆయన అక్కడికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది తెలియదు. ఏ రకంగా ఫర్దర్గా బీజేపీ మూవ్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో? ఎవరికి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది కూటమి సమస్య కానే కాదు, ఇది వ్యక్తిగత సమస్య. అతనికి ఉన్నటువంటి వ్యక్తిగతటువంటి ఆలోచన విధానం ఇది. ఆ ఆలోచన విధానాన్ని మార్చమని చెప్తా ఉన్నాం. దీనికి ఈ కూటమిలో ఉన్న పార్టీలకి వేటికి సంబంధం లేదండి. అనవసరంగా దీన్ని పెద్దదిగా కూడా చూడాల్సిన పని లేదు. ఇది చాలా చిన్న అంశం. అక్కడ ఏదో కూర్చున్నాడు ఆయనకి ఏదో కెమెరా కనపడంగానే ఆవేశంగా మాట్లాడినాడు. అలా మాట్లాడకూడదు అని చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాం. అహంకారం పనికిరాదు అని చెప్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండు అని చెప్తా ఉన్నాం. అంతే మేము చెప్పేది. థ్యాంక్ యూ. పర్వీన్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, ఒక్క నిమిషం.